మనం దీని నుంచి మనం బయటపడడం ఎలా అనేది ఒకసారి మనం చెప్తామండి. మన కంపెనీ మీద ఐఎంసీ అండి. ఇది ఆయుర్వేదిక్ అంటే ప్యూర్ ఆయుర్వేదిక్ కంపెనీ ఐఎంసీ. అయితే మీరు అనుకోవచ్చు అండి ఐఎంసీ వాడితే తగ్గిపోతాయి అంటే తగ్గిపోవడం ఎలా ఉన్నా రాకుండా చూసుకోవచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్త్ పరంగా మనం కేర్ తీసుకుంటే ఇందులో కనుక మనం రోజువారీగా మన బాడీ అంటే డిటాక్సిఫికేషన్ అంటారు అంటే బాడీ సర్వీస్ క్లీనింగ్ అయితే జరిగిపోతుంది అనుకో మొత్తం కూడా ఆటోమేటిక్గా మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా అయితే కాపాడుకోవచ్చు. అయితే ఇది మనకి 2007లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ 2007లో డాక్టర్ అశోక్ పాడి అని డాక్టర్ ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన స్టార్ట్ చేశారంటే ఫస్ట్ ఒక శ్రీ తులసి ఒక ప్రోడక్ట్ దీంతో అంటే ఇది ఏంటంటే మనకి 200 రకాలుగా పనిచేస్తుంది ఎవ్రీడే వాడుకోవడం వల్ల. అయితే ఇలా మొత్తం దీంట్లో 360 రకాల ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి. అందులో కొన్ని నేను చూపించా కానీ డెమోస్ రూపంలో చూపిస్తాను ఒకసారి. అలాగే మిగతా కూడా కొంతమంది డెమోస్ అయితే చేస్తారు ఒకసారి అంటే ఎలా పనిచేస్తుంది బాడీ మీద మనం చూద్దాం ఒకసారి. నేను 2 గ్లాసెస్ అయితే తీసుకున్నానండి. దాంట్లో వాటర్ తీసుకున్నాను. మనం ఎవ్రీడే తీసుకునే ఫుడ్లో మనం స్టార్ట్ కానీ మార్నింగ్ లేచిన కానీ కూడా ప్రతిదీ కూడా కెమికల్తో మేము ఎందుకంటే పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఎక్కువ రసాయనాలు మన బాడీ రిలీజ్ అయ్యి అవి బయటికి క్లీన్ అవ్వట్లేదండి అంటే అవి వెళ్ళిపోవట్లేదు బయటికి. అయితే పూర్వకాలంలో పెద్దలు ఏం చేసేవారంటే ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ఆముదం తాగేవారు. ఆముదం తాగి క్లీన్ చేసుకునేవారు ఎందుకంటే అప్పుడు మొత్తం బాడీ అయితే క్లీన్ అయిపోయింది. మళ్ళీ ఆకలి బాగేసింది మనిషికి స్ట్రెంత్ వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అసలే ఈ క్లీనింగ్ అనేది ప్రాసెస్ జరగట్లేదండి ఎందుకంటే బిజీ లైఫ్ ఎవరు కూడా దానికి సంబంధించి తీసుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆముదం తాగారనుకోండి ఎవరైనా ఆముదం తాగితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఇది తట్టుకునే శక్తి లేదు ఎవరికి. అయితే మనం దాని నిమిత్తం మనం అలోవెరా ఫైబర్ చూసాం అంటే అలోవెరా అనేది మన చుట్టూ చాలా ప్రాంతాల్లో అయితే ఉంటుందండి. అయితే అది మనం ఫుడ్ కింద తీసుకునే ఇది కాదండి. దీంట్లో చాలా జాతులు ఉంటాయి మరి. ఇది బార్బడస్ మిల్లర్స్ అని ఒక జాతికి చెందిన మొక్క అన్నమాట. ఇది మాత్రమే మనం బాడీలో తీసుకోవాలి. ఇవి బయట ఉన్నాయన్నీ కూడా రసాయన కారకం అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఇది మనం కనుక తీసుకోగలిగితే మన బాడీని మొత్తం డీటాక్సిఫికేషన్ జరుగుతూ ఉంటుంది క్లీన్ అయిపోతూ ఉంటుంది ఎవ్రీడే కనుక. ఒకసారి చూద్దామండి. అంటే మనం ఎగ్జాంపుల్ మన బాడీలో ఉన్న డస్ట్ అంటే పొల్యూషన్కి ఎగ్జాంపుల్గా మన ఉన్న లోపల ఉన్న రసాయనాలు ఎగ్జాంపుల్గా నేను ఇది పౌడర్ ఐడ్ అని ఉంటారండి. ఇది 13 డేంజరస్ కెమికల్తో తయారైంది. దీన్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేస్తామండి. ఈ విధంగా పొల్యూట్ అయ్యిందన్నమాట. అయితే అప్పుడే పుట్టిన బేబీ ఈ విధంగా ఉంటుందండి అంటే చాలా స్వచ్ఛంగా. అయితే మనం 6 నెలల తర్వాత ఫుడ్ అనేది వాళ్ళకి ప్రతిదీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం అంటే మామూలుగా అన్నప్రాసం చేసినప్పుడు అంటే డైలీ ఇడ్లీ పెడతాం. అలాగే బయటికి వెళ్ళినప్పుడు రకరకాల చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇలా అంతా కూడా ఇలా పొల్యూట్ అయిపోతున్నాం పూర్తిగా. చూసారు కదండి ఈ విధంగా మొత్తం అంతా కూడా పొల్యూషన్ అయిపోయిందండి. ఓకే ఇలా పొల్యూషన్ అయిపోయింది మాకు. అయితే దీన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మనం. అయితే మనం వాటర్ తాగితే ఎక్కువ వాటర్ తాగడం వల్ల మనకి క్లీన్ అవుతుంది అనుకుంటున్నారు. అయితే ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. దీంట్లో ఇంకా పొల్యూట్ చేద్దాం అంటే ఎవ్రీడే మనం తీసుకునే ఫుడ్ కావచ్చు బజ్జీలు నూడిల్స్ అలా తింటాం కదండి. ఇది మన బాడీలో ఒక ఆర్గాన్ అనుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లివర్ అనుకుందాం. నేను దీంట్లో పెడుతున్నానండి. అంటే ఫస్ట్ డే మనం తీసుకున్న ఫుడ్ సెకండ్ డే థర్డ్ డే ఇలా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ విధంగా తయారైపోయిందండి మొత్తం అంతా కూడా పొల్యూషన్లో. చూసారు కదండి మొత్తం అంతా కూడా ఇలా పొల్యూషన్లో ఇలా అయిపోయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని క్లీన్ చేసుకుని అయితే లేదండి.
చూసారు కదండి ఇలా ఉంది. అయితే మన దగ్గర ఉన్న అలోవెరా నేను దీంట్లో యాడ్ చేస్తానండి. చూడండి ఒకసారి మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అయితే మన ఆర్గాన్ అనేది వాటర్ మన ఆర్గాన్ అనేది ఈ విధంగా ఉంది కదండి. దీన్ని మనం ఫస్ట్ డే మనం ఈ హెర్బల్లో తాగేవండి ఫైబర్ జ్యూస్. సెకండ్ డే, థర్డ్ డే ఇలా తాగి కొద్దిగా ఏమవుతుందంటే అది ఆటోమేటిక్ ప్రాసెస్ క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తుంది మనకి. ఇలా మాట మెల్లిమెల్లిగా ఇదంతా కూడా క్లీన్ చేసి వస్తూ ఉంటుంది. చూసారు కదండి, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇలా చూడండి. ఈ విధంగా మనం ఎవ్రీడే తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న కెమికల్ అంతా కూడా ఇవ్వండి చూడండి. ఇలా ఈ విధంగా ఆర్గన్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. అలాగే మనకి దీర్ఘకాల వ్యాధులు ఏమన్నా కూడా దీని ద్వారా లాంగ్ టర్మ్ వాడుకోవడం వల్ల మనకి పూర్తిగా ఇవ్వండి సార్ చూడండి, పూర్తిగా క్లీన్ అయిపోయింది. ఇలా ప్రతిరోజు కూడా అలోవెరా తీసుకోవడం ద్వారా మనకి ఇవ్వండి. చూసారు కదండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర దీంతో పాటు సేమ్ డిటాక్షన్ మన మన దగ్గర గోమూత్రం ఉందండి. ఇది ఒక గిరి ఆవులు అంటే గిరి జాతికి చెందిన ఆవుల ద్వారా తీస్తారండి. ఇది ఏంటంటే బయట చాలా గోమూత్రం దొరుకుతున్నాయి. అయితే అవి దాంట్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది, అది తాగడానికి పనిచేయదు. మన దాంట్లో 7 times ఫిల్టర్ చేసండి వేడి చేసి ఆవిరి పడతాం. అది ఆవిరి పట్టడం ద్వారా మనకి ఈ గోమూత్రం అనేది చాలా స్వచ్ఛంగా వస్తుంది. ఒకసారి చూడొచ్చు, ఇది కూడా క్లీనింగ్ ఏ విధంగా చేస్తే చూడవచ్చు మీరు. ఆటోమేటిక్ క్లీన్ చేసుకుని వచ్చేస్తారు. చూసారు కదా, ఈ విధంగా మన బాడీలో ఉన్న కెమికల్ కంటెంట్ అంతా కూడా ఈ విధంగా తీసేస్తారు. అయితే చాలామంది గోమూత్రానికి స్మెల్ వస్తుందండి, ఇది ఎందుకంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది తాగలేమండి అంటూ ఉంటారు. ఒకసారి మీరు ఎవరైనా సరే నన్ను చూడొచ్చండి, చాలా స్వచ్ఛంగా ఉంటుంది అన్నమాట. అంటే మన దీంట్లో ఇలాచీ కూడా మిక్స్ చేస్తాం. దీంట్లో ఇలాచీ మిక్స్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఎటువంటి స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది. ఇది ఇంటి రకం పనిచేస్తుంటే మన స్కిన్ అంటే స్కిన్ ఎలర్జీ చాలామంది స్కిన్ డిసీజ్ బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కానీ లేకపోతే చాలా ఆల్సర్ అంటే గ్యాస్ట్రిక్ కానీ ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దీర్ఘకాలిక వ్యాధుల మీద బాగా పనిచేస్తారు. ఈ విధంగా మన అలోవెరా ఫైబర్ జ్యూస్ అండ్ గోమూత్రం రెండు కూడా మనం ఎవ్రీడే వాడుకోవడం వల్ల మన బాడీ అంతా కూడా క్లీనింగ్ సెక్షన్ బాగా జరుగుతుంది. అంటే ఈ అలోవెరా అనేది మెయిన్గా మన కంపెనీలో 36 నెలలు పండిస్తారు. అంటే చాలామంది మామూలుగా బయట అలోవెరా వేరే కంపెనీలు కూడా వచ్చేస్తుంది కెమికల్ అంటే పెస్టిసైడ్ వాడేసి ఒక 6 నెలల పంట తీసేసి వచ్చేస్తుంది. మీరు చెక్ చేయొచ్చు. అది ఏం చేద్దంటే మామూలుగా మనకి ఏదో తీసుకోవడం అంతే, కానీ ఎటువంటి మనం బాడీని చూపిస్తాం. మనది ఏంటంటే 36 నెలల పంటకి ఒక వీక్ వచ్చి 8 kg వరకు పెంచుతారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతారు కాబట్టి మనకి 200 రకాల న్యూట్రియన్స్ మన బాడీకి ఇస్తుంది ఆరోగ్యం అనేది. అంతేకాకుండా మనకి చాలామందికి మామూలుగా అంటే మనం తీసుకున్న ఫుడ్ మన పేగులు ఎలా బెండ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఇలా అయితే పార్టికల్స్ మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుందంటే ఇలా పార్టికల్స్ ఇలా మధ్య మధ్య ఉండిపోతాయి క్లీనింగ్ అవ్వదు. ఎందుకంటే మనం తీసుకున్నంత కార్బోహైడ్రేట్ ఫుడ్, ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇలాగ మధ్య మధ్యలో ఆగిపోతుంది, సాగి కొని ఉంటాయి కదా పేగులకి. అయితే అలా ఉండిపోయి మనకి క్లీనింగ్ అనే ప్రాసెస్ జరగదన్నమాట. అయితే ఈ అలోవెరా ఫైబర్ జ్యూస్ ఏంటంటే గుజ్జు రూపంలో ఉంటుంది, మీరు చూడొచ్చు. అంతగా ఫైబర్ కలిగి ఉంటుంది. డాక్టర్స్ కూడా ఇప్పుడు ఫైబర్ ఎక్కువ తీసుకోమంటారు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ డాక్టర్స్ అందరూ కూడా ఫైబర్ ఎక్కువ తీసుకోండి. మనకి ఎందుకంటే షుగర్ పేషెంట్ కావచ్చు, మామూలు కూడా ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, అలాగే క్లీనింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది చెప్తున్నారు. అది అలోవెరా ఫైబర్ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి బాడీ అంతా కూడా విష మార్గాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. అది ఎటువంటి పరిస్థితుల్లో అంటే బాడీ కూడా తేలిక పడుతుంది, వెయిట్ లాస్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదివరకు మనం రైస్ కనుక మిల్లికి ఆడిస్తే పొట్టు రూపంలో తౌడు ఎక్కువ శాతం ఉండేవారు. అయితే ఇప్పుడు వైట్ రైస్ బాగా మొత్తం పాలిష్ పెట్టేసి రైస్ ఎక్కువ వైట్గా వచ్చేలా చేస్తారు. దానివల్ల కూడా మనకి ఈ యొక్క సరైన న్యూట్రియన్స్ లభించట్లేదు. అయితే ఎవ్రీడే పరగడుపునే ఒక క్యాప్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మనకి మంచి న్యూట్రియన్స్ అయితే వస్తాయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ డెమో వేరే ఒక తులసి డెమో చేయడం శివరామ్ గారు అయితే పోతుంది. శివరామ్ గారు తులసి డెమో చేయండి.
వస్తాను గుడ్ ఎన్సీ. నా పేరు శివరామ్ అండి విలస. అయితే ఇప్పుడు తులసిడేమో చేసి చూపిస్తుందండి ఎలా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఈ రకరకాల ఈ కెమికల్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు అలోవేరా ఒకటి గోమూత్రాలు ఎలాగ చూపించారు, అలాగే మనకి శ్రీ తులసి కూడా ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అన్ని రకాలుగా చూపించామండి. ఇదైతే ఇంచుమించులో 100 అబోవ్ ఐటమ్స్ అన్నిటికీ పనిచేస్తుందండి శ్రీ తులసి. అంటే ఒక 10 సార్లు వస్తే 10 సార్లు పనిచేస్తుంది. అలాగా బాడీ టాక్సిన్స్ క్లియర్ చేయడానికి అండి, వేస్ట్ కొలెస్ట్రాల్ కట్ చేయడానికి అది ఎలాగన్నది చూడాలండి. ఇది ధర్మకోల్ కప్ అండి. ధర్మకోల్ అంటే వేస్టేజ్ మొత్తం భూమిలో కప్పెట్టినా కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా అలా పడి ఉంటుందండి. ఇది అటువంటి దాన్ని మనం వాటర్ వేస్తున్నామండి. శ్రీ తులసి అండి, శ్రీ తులసి లాగా మన ఒంట్లో ఉన్న బాడీలో వేస్ట్ కొలెస్ట్రాల్తో సమానం అన్నది. ఈ కొలెస్ట్రాల్ ఎలా కట్ అవుతుంది అన్నది మనం రకరకాల ఐటమ్స్ అన్నీ తీసుకుంటాం. లోపల ఎలాగా టాక్సిన్స్ అని వేస్ట్గా మనకు వేస్ట్ కొలెస్ట్రాల్ అది ఎలాగా కట్ అవుతుందో చూడండి. ఇది వేస్ట్ కొలెస్ట్రాల్తో సమానం. ఈ కొలెస్ట్రాల్ని ఎలా కట్ చేస్తుందో చూడండి. డైరెక్ట్ మనం తులసి డైరెక్ట్గానే అప్లై చేసుకున్నాం. అలాగే మనం బాడీలో ఇవ్వడం వల్ల లోపల వేస్ట్ కొలెస్ట్రాల్ అంతా కట్ అవుతుంది. ఇది మనం కనీసం మన బాడీ మీద అయితే మాత్రం మనం ఎలాగా ఈ కట్ అవుతుందని చెప్పేసి మనం మీరు భయపడక్కర్లేదు. లోపల ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్ కట్ చేస్తున్నాను. అలాగే మనం ఇంకా చాలా రకాలుగా పనిచేస్తాను. కొన్నిసార్లు వస్తున్నాం కూడా కొన్నిసార్లు దిగుతులు పెట్టుకుని అట్లా పెట్టుకోవచ్చండి. అలాగే మనం దొంగలు వస్తున్నాం కూడా ఒంటి మీద అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్ నోట్లో అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా చాలా రకాలుగా పనిచేస్తాం. 180 రకాల మొత్తం రకరకాల అన్నింటికి పనిచేస్తాయి. అలాగే ఇంకా మనకి వేరే రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ రకంలో ఇది ఉన్నది అని చెప్పడం కాదు, మనం రకరకాల ఐటమ్స్కి వేరే ఉన్నదని చెప్పి వింటాం తప్పండి. దీంట్లో అయితే మాత్రం డైరెక్ట్ ఎలా పనిచేస్తాయి ఏంటి అన్ని డిమో రూపంలో చూపిస్తామండి. అన్నీ కూడా మనల్ని కూడా ప్రతిదీ యూట్యూబ్లో చూసుకోవచ్చండి. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నీ కూడా యూట్యూబ్లో చూసుకుని మనం వాడుకోవచ్చండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో 300 రకాల అబోవ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఆ రకాలన్నీ ఎలా ఉంటాయి ఏంటి అన్నది సార్ చెప్తారు అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ డిమో చేయాలని ఓపెన్. థ్యాంక్ యూ శివ గారు. ఒకసారి శివ గారు అయితే క్లాస్లో ఉన్న కనుక తులసి డెమో చేశారండి. ఇది శ్రీ తులసి అంటే నేను చెప్పినట్టుగా మనకి ఫస్ట్ మన ఆయుర్వేదిక్ దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ పడ్డ 2007లో ఇది స్టార్ట్ చేశారు. ఇది మనకి ఇంట్లో ఇది ఉంటే కనుక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టు. ఎందుకంటే చాలామంది పిల్లల కానీ పెద్దల దాకా ఆస్మా అంటే ఫ్లమ్ పట్టేయడం, ఆవేశం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్. అది ఇది కనుక మనం ఎవ్రీడే ఒక 2 డ్రాప్స్ పరగడుపుని తీసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఇది మొత్తం ఒక 5 రకాల తులసితో రామ తులసి, విష్ణు తులసి, వన తులసి, శ్వేత తులసి, ఇలా నిమ్మ తులసి మొత్తం ఇవన్నీ కూడా డైరెక్ట్ రా మెటీరియల్ అండి. అంటే దీంట్లో ఎటువంటి వాటర్ కంటెంట్ లేకుండా డైరెక్ట్ ఏదైతే తులసి నుంచి వచ్చిందో అది వేస్తాం. మన చుట్టుపక్కల తులసి అనేది 2-3 రకాలు కనిపిస్తాయండి. ఇది ప్రత్యేకించి పండిస్తారు అన్నమాట. అంటే 2000 ఏకర్స్లో మనకు మొత్తం ప్లాంటేషన్ ఉంటుంది మొత్తం ఉంటుంది కూడా. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ ఉత్తరాఖండ్ హరిద్వార్లో గవర్నమెంట్ ఫ్రీగా అంటే మొత్తం మీరు ఆయుర్వేదిక్ మీద చేసుకోండి అని చెప్పేసి మన ఐఎంసీ కంపెనీకి ఇచ్చిందండి. అయితే దాంట్లో మాత్రమే ఇది మనకు గోమూత్ర సేంద్రియ ద్వారా పండిస్తారండి అన్నీ కూడా సేంద్రియ ద్వారా. అయితే ఇది కనుక మనకు వచ్చేది అంటే మనకి 210 రూపాయలు అండి యాక్చువల్గా ఎంఆర్పి. మనకు ఒక నెంబర్ 5 నెంబర్ తీసుకుంటే మనకి నెంబర్ ఉంటే మాత్రమే, మామూలుగా అయితే 210 రూపాయలు, నెంబర్ ఉంటే 150 రూపాయలు వస్తుంది. ఇది ఒక ఫ్యామిలీలో 2 మంత్స్ అబవ్ వస్తుంది. 2 మంత్స్ అబవ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే మనం ఖచ్చితంగా ఎవ్రీడే తీసుకుంటే మనకి శ్లాషం పట్టడం, దగ్గు, జలుబు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే, థ్యాంక్ యూ షుగర్, థ్యాంక్ యూ.
నెక్స్ట్ అయితే మన దాంట్లో సోపు, అంటే మన ఐఎంసీలో హెర్బల్ సోప్స్ ఉన్నాయి చాలా రకాలు. అందులో ఒక రకం అయితే సోప్ అయితే మనం డెమో చేయడానికి ముందుకు వచ్చారండి. సాయి శ్రీనివాస్. గుడ్ ఎంసీ అండి. మాది, నా పేరు సాయి శ్రీనివాస్ అండి. మాది క్రాప్పాలోనండి. ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకున్నాను, ఎంటీ గ్లాసులు. దాంట్లో మామూలుగా వాటర్ వేసుకున్నానండి. ఓ దాంట్లోనేమో ఐఎంసీ సోప్ వేసానండి. ఇంకో దాంట్లో ఏమో డోర్ సోప్ వేసానండి. ఇప్పుడు ఈ రెండాటిల్లో మనకు తేడా తెలియదు కాబట్టి ఇది ఒక 13 కెమికల్స్ తోటి అయిందండి. ఇది అది డబ్బలకి అది అప్లై చేస్తారు కదా. ఈ రెండు చూడండి, కలర్ ఉంది ఒకసారి. ఇది మొత్తం వైట్గా అయిపోయింది, ఇది ఇంకా ఆ కలర్లోనే ఉంది. ఈ సోపు బయటికి తీస్తున్నాను. చేతికి మొత్తం అంటిపోయిందండి. చూడండి ఒకసారి. ఈ సోపు కలర్ చూడండి, ఈ సోపు కలర్ చూడండి ఒకసారి. ఐఎంసీ సోపు మొత్తం కలర్ ఎలా చేంజ్ అయిందో, ఇది ఎలా చేంజ్ అయిందో చూడండి ఒకసారి. ఇది ఇంకా అలాగే ఉంది ఇంచుమించుగా. ఇది అయితే మాత్రం చేంజ్ అయిపోయింది. ఇది స్కిన్ కేర్ సోప్ అండి, ఇది డోవ్ అండి. మన ఇది అయితే ఒక 40 రూపీస్ 35 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఇంట్లో ఒక సబ్బు వాడేటప్పుడు 15 రోజులు వస్తుంది అనుకోండి. ఇది ఒక సబ్బు మనకి ఎంత కాదుకూడదు అనుకున్నా 30 డేస్ వస్తుందండి. ఇది సబ్బు మన ఐఎంసీ సబ్బు ఒకటి వాడేటప్పటికి ఇది 2 సబ్బులు వాడచ్చండి. అంత అరుగుదల ఉంటుందండి. మెంబర్షిప్ ఉంటే మాత్రం ఇది 52 రూపాయలు పడుతుందండి కాస్ట్ అవుతుంది. అంతేనండి. ఇది నెక్స్ట్ ఇంకా కలర్ అలాగే ఉంటుంది, ఇంకా అసలు చేంజ్ అవుతుంది ఇంకా. థ్యాంక్ యూ అండి. సార్ అందరూ కాల్సింది అసలు కదండి. ఇది మన స్కిన్ కేర్ సోప్. ఇది ఎక్స్పైర్ అంటే మనం పేరు కూడా మెన్షన్ చేయకూడదు. ఇదేంటంటే చాలామంది ఫేవరెట్ సోప్ అన్నమాట. అంటే మనం ఇదేంటంటే టీఎఫ్ఎం అంటే చాలామంది సోప్స్ మీద చూస్తుంటారు. టీఎఫ్ఎం ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే టీఎఫ్ఎం అనేది టోటల్ ఫ్యాటీ మ్యాటర్, అంటే జంతువుల యొక్క అవశేషాలు తయారవుతున్నారు. అంటే కొవ్వుతో తయారు చేసిన సోప్స్ చాలా మంది కలిసి ఉన్నాయి. అయితే మనదంటే ఆయుర్వేదిక్ స్కిన్ కేర్. దీంట్లో అలోవెరా బేస్డ్, ఎక్కువ అలోవెరా బేస్డ్ ఉంటుందండి. దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు, అలాగే ఎటువంటి జంతువుల యొక్క కొవ్వులు కలవండి. డైరెక్ట్గా డైరెక్ట్ ఆయుర్వేదిక్ సోప్ అండి. అయితే దానికి దీనికి ఏంటంటే ఇది అప్లై చేస్తే మనకి ఏదైతే మన బాడీ మీద స్కిన్ పైన మనకి చెమట పట్టినప్పుడు బయటికి రిలీజ్ అవ్వడం ఉంటుంది. అయితే దాన్ని మూసేస్తుంది, రంధ్రాన్ని మూసేస్తుంది. ఇది అయితే మనది చూసారు కదండి. ఇది ఏం చేస్తుంటే మనం అప్లై చేసిన తర్వాత పేడ రంధ్రాలు ఓపెన్ అవుతాయి. మనకి ఎటువంటి స్కిన్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటుంది. మన బాడీలో పొల్యూషన్ అంతా క్లీన్ చేస్తామండి. చూసారు కదండి. ఇది ఇలా డస్ట్ ఇంకా అలా ఉంటుంది అన్నమాట. మనకి ఎన్నిసార్లు చేసినా కూడా ఇలా ఉంటుంది. ఇది ప్యూర్ మాట. ఇంకా దీంట్లో మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా మన బాడీ మీద మనం క్లీన్ చేసుకోవచ్చు మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇలా 300+ ప్రోడక్ట్స్ అయితే 300 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ప్రతి దాంట్లో కూడా మనకి హెర్బల్తో మిగతావి ఉంటాయి.